సంక్రాంతి స్పెషల్ గుళ్ళో చేసే స్టైల్లో పులిహార ఈరోజు చేశాను పండక్కి. దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ఒక గంట సేపు ముందు నానబెట్టుకుని దాన్ని బాగా పిసికి గుజ్జు తీసుకుని ఆ చింతపండు కూడా వేస్ట్ కాకుండా అది గ్రైండ్ చేసుకుని పిప్పంతా తీసేసి ఆ గుజ్జుని స్టవ్ మీద పెట్టి బాగా చిక్కగా అయ్యేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము ఈ పులిహోరలో కలుపుకునే పొడి వేయిస్తున్నాం. ఈ పులిహోర పొడికి గాను 2 చెంచాల మెంతులు, 2 చెంచాల మిరియాలు, 2 చెంచాల ఆవాలు, 2 చెంచాల జీలకర్ర, 4 చెంచాల ధనియాలు, కాస్త కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు 4 ఇవన్నీ దోరగా వేయించుకుని వాటిని పొడి చేయాలి. చింతపండు గుజ్జు సిద్ధం చేసుకున్నాము. తర్వాత మసాలా పొడి కూడా సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు మూడోటి మనము పోపు వేసుకోవాలి. ఈ పోపు కూడా చాలా ముఖ్యమైనది. నువ్వుల నూనె వేసుకుని ఒక 4 స్పూన్స్ పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. కరివేపాకు ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఈ పోపు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి 3 స్టెప్స్ మనము పులిహోర చేయడానికి. చివరిగా మనము అన్నం వండుకోవాలి. సోనా మసూరి రైస్ అయితే చాలా బాగా వస్తుంది. 1-2 గ్లాసులు నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేస్తే మనకి ఇట్లాగా విడిపడినట్టుగా చక్కగా బియ్యం ఉడుకుతుంది. ఆ విధంగా అన్నంతో సిద్ధం చేసుకున్న తర్వాత పోపు కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నంలో కలుపుకోవటమే అన్నమాట. అన్నంలో ముందుగా పసుపు, సరిపడా ఉప్పు, తర్వాత చింతపండు గుజ్జు ఒక పెద్ద టేబుల్ స్పూన్స్ 2, తర్వాత వేయించి పెట్టుకున్న పోపు, అలాగే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఒక 2 స్పూన్స్ ఇవన్నీ వేసేసి శుభ్రంగా పైకి కిందకి కలుపుకోవాలి. ఒక చుక్క మామూలు నూనె వేసుకుంటే కాచకుండా వేసుకున్న నూనె 2 చెంచాలు కూడా వేసుకుంటే బాగా ముద్దగా అయిపోకుండా విడివిడిగా ఉన్నట్టు పలుకులు చక్కగా వస్తుందన్నమాట. ఇలాగా అన్నము పొడి పొడిలాడేటట్టు వండుకుంటేనే పులిహోర తినడానికి బాగుంటుంది. అన్నం ముద్ద అయితే బాగుండదు. అందుకని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. తర్వాత బాగా వేడిగా ఉన్నప్పుడు పులిహోర కలపకూడదు. కొంచెం చల్లారితే ఇట్లాగా మెతుకు విడిపడుతుంది అన్నమాట. అప్పుడు వండుకుంటేనే పులిహోర చక్కగా ఇలాగా మెతుకు విడిపడి బాగా వస్తుంది.